ఏపీ ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ ఎంపీలతో ఆ పార్టీ అధినేత కాబోయే సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. అందుబాటులో లేని ఎంపీలు జూమ్ ద్వారా మీటింగ్లో పాల్గొన్నారు. కేంద్రంలో మంత్రివర్గ కూర్పు, టీడీపీకి ఉన్న ప్రాధాన్యం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలిచినందుకు వారికి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలిచ్చిన తీర్పుతో బాధ్యత పెరిగిందన్నారు చంద్రబాబు. ప్రజలు నమ్మకంతో ఇచ్చిన విజయాన్ని బాధ్యతగా సమాజ సేవ చేసేందుకు వినియోగించాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలే మనందరి ప్రథమ కర్తవ్యం కావాలన్న చంద్రబాబు అందుకు తగ్గట్లుగానే పార్లమెంట్లో కృషి చేయాలన్నారు. ముందు ప్రజాస్వామ్య వ్యవస్థల్ని గౌరవించాలన్నారు. వ్యవస్థలకు అతీతంగా ఎవరు వ్యవహరించినా ఆ వ్యవస్థే తిరిగి కాటేస్తుంది అని గుర్తించాలన్నారు. పదవులు శాశ్వతమని ఎవ్వరూ అనుకోవద్దని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోని వైసీపీ ఎంపీలు జగన్ కేసుల మాఫీ ఎజెండాతోనే ఢిల్లీలో పైరువేలు చేశారని ఆరోపించారు. సీఎంగా తన ప్రమాణ స్వీకారానికి మోదీని ఆహ్వానించారని, వచ్చేందుకు ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. మరోవైపు పార్టీ ఎంపీలతో చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి వారితో కలిసి హాజరు కానున్నారు. మరోవైపు కేంద్ర మంత్రివర్గంలో టీడీపీకి 2 పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. డిప్యూటీ స్పీకర్ పదవితో పాటు పౌర విమానయాన శాఖ, ఉక్కు శాఖ టీడీపీకి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.